ఆమ్లెట్ చాలా అంటే చాలా చిన్న లెమన్, కొంచెం డ్రెస్సింగ్ కోసం కెచప్. గుడ్ మార్నింగ్. సాధారణంగా నేనైతే న్యూస్ పేపర్లు పుస్తకాలు అవి చాలా తక్కువ చదవటం. ఊరికే ఇవాళ వీక్లీ మ్యాగజైన్ అలా తిరిగేస్తే అందులో ఉండే ఆ పజిల్స్ ఇంకా సుడోకో ఇవన్నీ అన్నిట్లోనే ఉంటాయని చెప్పి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఇక్కడ కూడా ఈ హోరోస్కోప్ ని ఫాలో అవుతారా అని చెప్పి ఆశ్చర్యపోయాను బుక్ లో చూసి. ఏ దేశం మారినా సరే సైన్స్ అనేది మారదు కదా. ఇంతకంటే ఎక్కువసేపు పేపర్లు పుస్తకాలు చదివేస్తే మనం బాగుపడిపోతాం. కానీ ఇంకా వెళ్ళి టిఫిన్ తినేద్దామని చెప్పి టిఫిన్ పెట్టుకున్నా. నేనైతే పాస్తాకి పెద్ద ఫ్యాన్ అయితే కానే కాదు. ఇంట్లో ఏదో ఉంది కదా అని చెప్పి అలా వండేసా. సో ఇంట్రెస్ట్ లేకే చేయడం కూడా చాలా సింపుల్ వేలో చేశాను. మీరు గమనించారో లేదో కానీ కింద చీజ్ స్లైస్ పెట్టేసి నేను మీదని పాస్తా వేసాను. చీజ్ పాస్తా బానే ఉంటుంది, బట్ నాకైతే అంతగా నచ్చదు. 2 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో అలా పడి ఉందని చెప్పి ఇప్పుడైతే సేల్ చేసే ప్రాసెస్ లో ఉన్నా. అన్నట్లు నేను చెప్పడమే మర్చిపోయా కదా, ఈ బుల్లి పోర్టబుల్ డిష్ వాషర్ అయితే మా వారు ఇండియా వెళ్లే ముందు నా కోసం కొనేసి ఇచ్చారు. యాక్చువల్లీ మేము రెంట్ కుంటున్నాం కదా, ఇక్కడ పెద్దది పెట్టుకోవడానికి కనెక్షన్ లేదు. ఆ రీజన్ వల్ల నేను ఇన్నాళ్ళు డిష్ వాషర్ అయితే కొనుక్కోవాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకా మా ఆయన ఏంటంటే తాను ఇండియా వెళ్ళేటప్పుడు నాకు కొంచెం డబుల్ వర్క్ ఉంటుందని చెప్పి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండే ఈ పోర్టబుల్ డిష్ వాషర్ అయితే కొన్నారు. యాక్చువల్లీ పెద్ద పెద్ద డిష్ వాషర్స్ పెట్టుకోవడానికి కనెక్షన్ లేనప్పుడు ఇది చాలా బెస్ట్ చాయిస్ అండి. ఏమో మరి నాకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా పిల్లలు ఉండే ఇంట్లో ఎక్కువ స్పూన్స్ గ్లాసెస్ ఇవి ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. ఏమో మరి అందరికి పడతాయో తెలియదు కానీ మా ఇంట్లో అయితే మా పిల్లలు ఒక్కసారి తీసిన గ్లాస్ మళ్ళీ ఇంకొకసారి అది యూజ్ చేయరు, అది సింక్ లో పెట్టేస్తారు. సో చాలా చాలా గిన్నెలు అయితే పడతాయి చిన్న చిన్నవి. ఇంకా నేనైతే డిష్ వాషర్ ని అయితే మొన్నటి వరకు నమ్మనే లేదు. నిజంగా ఇది కొన్ని తర్వాత అయితే నాకు నమ్మకం కుదిరింది. ఎంత క్లీన్ గా క్లీన్ చేస్తున్నాయి అసలు. నేనైతే జస్ట్ అందులో ఉండే ఎంగిల్ తీసేసి జస్ట్ అలా పెట్టేస్తున్నా మీకు కనిపించినట్లుగా. మేమైతే చక్కగా సింక్ పక్కనే పెట్టేసుకున్నాం ఇది. సో ఇంకా సెపరేట్ కనెక్షన్ కూడా లేకుండా సింక్ ట్యాప్ కే దీన్ని కనెక్షన్ పెట్టుకునే విధంగా సెట్ చేశారు మా వారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మెషిన్ చాలా సార్లు మర్చిపోయి ఆన్ చేసేస్తూ ఉంటా, కొన్ని గిన్నెలు బయటే ఉంటాయి, మళ్ళీ వెంటనే పాజ్ పెట్టి మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఎనీ టైం మెషిన్ పాజ్ పెట్టి మనం అయితే ఏది మర్చిపోయినా సరే లోపల పెట్టుకోవచ్చు. ఇంకా మీ అందరి కోసం ఒకసారి క్లీన్ అయిన గిన్నెలు కూడా మీకు వీడియోలో చూపిస్తే ఒకసారి చూసేయండి. చిన్నటి చేపల పులుసుతో ఆమ్లెట్ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు అసలు ఐడియా ఉందా? నాకైతే ఇది మోస్ట్ 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 ఫేవరెట్ కాంబినేషన్. ఆమ్లెట్. ఇంకా అలా లంచ్ చేసామో లేదో, ఇంటి నిండా ఈ హాలోవిన్ దయ వల్ల చాక్లెట్లు ఉండడం కాదు కానీ బ్రేక్ఫాస్ట్ తిన్నాక చాక్లెట్, లంచ్ తిన్నాక చాక్లెట్, అయ్యో బాబోయ్ వీళ్ళ పొట్ట నిండా చాక్లెట్లే ఉన్నాయేమో అనిపిస్తుంది అసలు. ఈ అడ్డమైన చెత్త కోసం ఫుడ్ టైంలో ఫుడ్ ప్రాపర్ గా తినరు, చాక్లెట్ తినాలి అన్న ధ్యాసలో ఫుడ్ ఫాస్ట్ గా తినేసి మళ్ళీ ఒక గంట పోవంగానే ఆకలేసేస్తుంది వీళ్ళకి. సరేలే ఇవాళ ఎలాగో లంచ్ కి నిన్నటి చేపల పులుసుతో సరిపెట్టేసా కదా అని చెప్పి వంటగదిలో అయితే దూరాను ఏదైనా చేద్దామని. ఇదేదో ఆఫర్లో ఉందని చెప్పి నిన్న షాప్లో కొన్నాను. కంప్లీట్గా నట్స్తో చేశారంట, మరి అది ఏంటిదో మనకి తెలీదు. సో ఈ విధంగా ఫోటో అయితే చూసి ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకున్నా. సో పాన్ ఫ్రై చేస్తున్నా ప్రజెంట్. ఇంకా ఆనియన్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టాను అనుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్ అండ్ క్యాప్సికమ్
చూసి పాన్ ఫ్రై చేస్తున్నా. ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలానుంది ప్యాకెట్ మీద అయితే. చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ స్నాక్. నాకు ఇలా కొత్తవి ట్రై చేయడం ఎంత ఇష్టమో. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నా. నాకు తెలిసి ఇంకా సరిపోతుంది అనుకుంటా. 5 minutes అయిపోయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా నేను. సో ముందుగా మనం 2 bowls తీసుకున్నాను. సో టొమాటోస్ యాడ్ చేస్తున్నా, ఇంకా తర్వాత ఆనియన్స్, ఇంకా కొన్ని క్యాప్సికమ్. వీళ్ళకి ఆ స్నాక్తో పాటు వెజిటేబుల్స్ తినకపోతే ఉంటుంది చూసారు. నా చేతిలో పెళ్ళి మామూలుగా ఉండదు. సో బౌల్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. సో కాస్తంత లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం మీదన. చూద్దాం టేస్టీగా ఉంటుందేమో. చాలా అంటే చాలా చిన్న లెమన్, కొంచెం డ్రెస్సింగ్ కోసం కెచప్. ఓ నో, ఇది వీడియోలో చూసి పక్కన పంపేసాను నేను. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాగర్స్తో వీడియోలో అంటే. సర్లేండి, నేను క్లీన్ చేసుకుంటా. ఇంకా ఈ పిచ్చి కార్టూన్లు అవి కాదని చెప్పి ఇలా మంచిగా సినిమా పెట్టి మా వాళ్ళని అయితే కూర్చోబెట్టేసా. ఈ చిన్న మినీ వ్లాగ్ చూసి ఎంతో కొంత మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.